తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో దీన్ని అందుబాటులో ఉంచింది. గతేడాది అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న ప్రొవిజనల్ మార్కులు విడుదల చేసింది. తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్లో దీన్ని అందుబాటులో ఉంచింది. గతేడాది అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న ప్రొవిజనల్ మార్కులు విడుదల చేసింది. తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, అంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్నిక, ఉగాది పర్వదినాన గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేస్తూ శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. ఆదివారం మార్చి 30 లిస్ట్ విడుదల చేశారు టీజీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు. ఇప్పటికే ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల చేసిన టీఎస్సీ తాజాగా గ్రూప్ 1 ర్యాంకింగ్ లిస్ట్ కూడా అందుబాటులో తెచ్చింది. ఇటీవల 563 పోస్టుల భర్తీకి కూడా పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఉగాది సందర్భంగా ర్యాంకింగ్ విడుదల చేసి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీ కోసం ఈ 2024 ఫిబ్రవరి 19 గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వగా జూన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించారు. మార్చి 10న కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహించి దాని జాబితా రావడం జరిగింది. ఇప్పటికే ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల చేసి టీజీఎస్సీ తాజాగా గ్రూప్ 1 ర్యాంకింగ్ కూడా లిస్టును అందుబాటులో ఉంచింది. ఇటీవల 563 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ ఉగాది సందర్భంగా ర్యాంకింగ్ విడుదల చేసి గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీ కోసం ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా జూన్ 9 ప్రిలిమినరీస్ కు ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని, మార్చి 10న ఫలితాలు విడుదల చేస్తామని చేశారు. అదేవిధంగా టీజీఎస్సీ పోర్టల్ మార్చి 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రికౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా వీరు కల్పించారు. తాజాగా ర్యాంకింగ్ విడుదల చేసి కూడా నియామక ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేయడం జరుగుతుందని చెప్పి అధికారులు తెలియడం జరిగింది. పత్రిక. థ్యాంక్ యూ బాసిత్. ఖమ్మం జిల్లా బార్హాన్పురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉగాది పండుగ రోజు పూజలో దీపారాధన చేసి గుడికి వెళ్లమని కుటుంబీకులు తెలిపారు. తిరిగి వచ్చేలోపు అపార్ట్మెంట్ అగ్నికి ఆహుతైందని తెలుస్తోంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 2 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు వెల్లడించారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించిన తాగునీటి సమస్య రావడం దురదృష్టకరమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. వేంపల్లిలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన బోర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం చెట్లను నాటి నీరు పోశారు. త్రాగునీటి సమస్యను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రవి తెలిపారు. జలజీవన్ పథకం ద్వారా ఏప్రిల్ 15వ తేదీ నాటికి చక్రాయపేట మినహా మిగిలిన మండలాల కల్లా త్రాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే ఏదన్నా కానీ అగ్రికల్చర్ కోసం కాదు, ప్రజలు తాగునీటి కోసం కూడా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది వాస్తవంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన కాన్స్టిట్యున్సీలోనే ఈ రకంగా ఉందంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా పరిపాలన ఎలా ఉంటుందో ఆలోచిస్తే కూడా ఒకసారి మనకు అర్థమవుతోంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఈ సమస్య రావడం, దీన్ని స్థానికంగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మా లోకల్ నాయకులు, మండల శాఖ అధ్యక్షులు కానీ, తర్వాత మాజీ మండల శాఖ అధ్యక్షులు, మిగతా మా లీడర్స్ అంతా ఇటువంటి ప్రాబ్లం ఉందంటే మేము తక్షణం వచ్చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతే ముందు మీరు అర్జెంటుగా ఎక్కడ అవసరమైతే అక్కడ బోర్లు వేసి ఆ సమస్యను పరిష్కరించండి. ఆ బోరు తర్వాత దానికి కావాల్సిన మోటారు, దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మరు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మేము అరేంజ్మెంట్ చేస్తామని కలెక్టర్ గారితో, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో అందరితో హామీ తీసుకొని ఇక్కడ మా నాయకులు ముఖ్యంగా బాగా చొరవ తీసుకొని ఎక్కడ త్రాగునీటి సమస్య ఉంది, ఎక్కడ బోర్లు వేస్తే ఎంత ఏరియా అక్కడ రికవర్ అవుతుంది, మిగతా చోట ఇంకో బోర్ వేస్తే అక్కడ కొంత ఏరియా అని అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు వేంపల్లిలో మనం ఇప్పుడు రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ కూడా 700 అడుగులు బోర్ వేయడం, అక్కడ కూడా అందరు అదృష్టంగా వాటర్ కూడా బాగా పడ్డాం. ఇప్పుడు ఈ కాలనీకి ఈ ప్రాబ్లం లేకుండా పోతాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రత్యేక తరహాలో ఉగాది వేడుకలను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు మందు, మాంసాలు, బోనాలు, ఎడ్ల బండ్లతో ప్రదర్శనలతో ఆనందోత్సాహాలతో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. సుమారు 100 ఏళ్లకు పైగా వేసవిలో పెద్ద ఎత్తున ప్రజలకు అమ్మవారు సోకి చనిపోయేవారని, గ్రామంలో తూర్పున పడమర కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆగ్రహానికి గురై కావడంతోనే ప్రజలు అమ్మవారు సోకి చనిపోతున్నారని ప్రజలు భావించేవారని తెలిపారు. ఉగాది పర్వదినం రోజున ఊరంతా ముత్యాలమ్మకు బోనాలు చేసి జంతు బలి ఇచ్చి అమ్మవార్లకు శాంతింపజేయడంతో గ్రామంలో ఒక్కసారిగా అమ్మవారు మాయమైపోయిందని గ్రామ పెద్దలు చెబుతుంటారు. దీంతో ఆనాటి నుంచి నేటి వరకు ఇదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఈస్ట్ క్యాంపస్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వేలానికి పెట్టిన భూములలో జేసీబీలతో చదును చేస్తూ ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు చేపట్టారు. అయితే విద్యార్థులను చదును వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. This is a canvas thing. What are you doing here? Have some shame. Have some shame, sir. ऐसे पकड़ के लग रहा है मेरा हाथ मैं कुछ नहीं Go back!
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ అలాగే కటకం శెట్టి బాబీ వారాహి హోమం నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హోమంలో పాల్గొనడం తమ అదృష్టమని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. హోమం నిర్వహించినట్లు బాబీ తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 11 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత డాక్టర్ డెగ్డార్ వార్ శృతి మందిరానికి వెళ్లిన ప్రధాని ఆ తర్వాత సంస్థ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్, రెండో సర్ సంఘ్ చాలక్ ఎంఎస్ గోల్కావర్లలో నివాళులర్పించారు. అనంతరం 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్ష భూమిని సందర్శించారు. అదేవిధంగా మాధవ్ నేత్రాలయ ప్రీమియర్ సెంటర్ను శంకుస్థాపన చేశారు. భారత సంస్కృతి ఆధునీకరణకు ఆర్ఎస్ఎస్ మర్రి చెట్టు లాంటిదని తెలిపారు. ఈ సంస్థ సేవకు పర్యాయ పదమని సంఘ్ కార్యకర్తలు వివిధ రంగాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్నారని తెలిపారు. గత 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ చేసిన తపస్సు దేశం వికసిత్ భారత్ దిశగా సాగుతున్న తరుణంలో ఫలాలు ఇస్తోందన్నారు. రాజ్యాంగానికి 75 ఏళ్ల వేడుక వేళ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. महाराष्ट्र में संत तुकाराम, संत एकनाथ, संत नामदेव, संत ज्ञानेश्वर, ऐसे कितने ही संतों ने हमारी इस राष्ट्रीय चेतना में अपने मौलिक विचारों से प्राण फूंके. इन आंदोलनों ने भेदभाव के फंदों को तोड़कर समाज को एकता के सूत्र में जोड़ा. इसी तरह स्वामी विवेकानंद जैसे महान संत भी हुए. उन्होंने निराशा में डूब रहे समाज को झकझोरा, उसे उसके स्वरूप की याद दिलाई, उसमें आत्मविश्वास का संचार किया और हमारी राष्ट्रीय चेतना को बुझने नहीं दिया. गुलामी के आखिरी दशकों में डॉक्टर साहब और गुरुजी जैसे महान व्यक्तित्वों ने इसे नई ऊर्जा देने का काम किया. आज हम देखते हैं राष्ट्रीय चेतना के संरक्षण और संवर्धन के लिए जो विचार बीज 100 साल पहले बोला गया वो महान वटवृक्ष के रूप में आज दुनिया के सामने है. हमारे यहां ఇవాళ ఉగాది శుభ ముహూర్తాన మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దీనిపై చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించారు. ఈ ఉగాది సందర్భంగా అద్భుతమైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొనిదెల బృందంతో ప్రయాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు చిరంజీవి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రియమైన వెంకీమామ, ఇతర సినీ స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపానని చెప్పారు. సంక్రాంతికి రఫ్ఫాడిద్దామంటూ తను ట్వీట్ చేశారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని లోకేష్లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, ఇతర సభ్యులు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ను శాలువాతో సత్కరించి కేశినేని చిన్ని మొమెంటో బహుకరించారు. స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణను పురస్కరించుకుని ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని, ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్నితో కలిసి మంత్రి లోకేష్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పలువురు పాల్గొన్నారు. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నాకు మా అక్క డాక్టర్ కావాలని ఉంది. అంటే నువ్వు చదువుకోకపోయినా పర్లేదా? మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే అవును సార్. సంతోషం అని, అంతేనా? అంతే సార్. ఆవిడకి ఇవ్వండి మైక్, మీ మదర్కి, తల్లికి. ఏంటమ్మా నువ్వు కొడుకును చదివించకుండా కూతురు చదివిస్తానంటావు? సార్ మా ఇంట్లో పొజిషన్ అలా ఉండి నేను అలా 10th ఫీజులు కట్టలేక అలా అమ్మ నేను కూడా నాతో పాటు పనికి వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పటికి నాకు చాలా బాధ వేసింది సార్. ఏం మాట్లాడలేకపోయావమ్మా? అందరూ చర్చ చేశారు ఇంట్లో, అందరూ కూర్చొని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకున్నారా? పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్త మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం సార్. నలుగురు మాట్లాడుకొని నిర్ణయం చేశారు. అవును సార్. బాధేస్తుంది. ఆ తల్లి బండ బాధ మీరు చూశారు. ఒక్క నిమిషం. నా కూతురు డాక్టర్ కావాలి, కొడుకు కూడా బాగుండాలి, కానీ కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసరం, ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితమైనా బాగైతే సరిపోతుంది. అక్కను ఎంబీబీఎస్ చదివించడానికి నేను రాడ్ బెండింగ్కి వెళ్ళి మా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది. అయిష్టంగా ఒప్పుకున్నాను, మనసు చంపుకొని ఒప్పుకున్నాను. కనీసం ఒక్కరినైనా చదివిస్తే అది చాలున ఆనందపడ్డానని ఆ తల్లి చెప్పినప్పుడు తల్లి యొక్క బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు, బాధలు, యాస్పిరేషన్స్. అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటిది మీరు చూశారు, కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీట్ రాకపోతే కొడుకు త్యాగం చేసినా ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేయలేకపోతే ఉన్న ఒక్క ఆశయం కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. నేను మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం అనుకుంటే ఇది అసాధ్యమా అని అడుగుతున్నాం. సాధ్యం. ఏ విధంగా సాధ్యమో అందరి మాటలు విన్నాక నేను మాట్లాడతా. ఈరోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం. ఇది సాధిస్తాం. ఏ విధంగా సాధిస్తామో ఎన్డీఏ తరపున అటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఉంది, ఇక్కడ జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉన్నాం, ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏ తరపున ఏం చేయబోతున్నామో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందర పెడతాను. దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి
మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అద్భుతం సార్, అద్భుతం. మరి ఇటువంటి ఒక గొప్ప విజన్కి తోడైనటువంటి మార్గదర్శి మన ముందు కూర్చుని ఉన్నారు. సజ్జన్ కుమార్ గోయంకర్జీ, ఐ వుడ్ వాంట్ యూ టు రెస్పాండ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. I will help them in guiding for betterment of their children, definitely. మీరు ఒక్కొక్కసారి మైక్ కృష్ణారెడ్డి గారు మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి, మైక్లో మీరు చెప్పాలి. మీరండి జయరాజ్, మీరు మాట్లాడతారా ముందు? ఓకే, మీరు కంప్లీట్ చేయండి, మళ్ళీ వాడిద్దరు మాట్లాడతారు. Yeah, I will help them in for betterment of their children, definitely. No, not concept. I will guide you. Not helping one individual. No. That is not our intention one time. Our intention is a big plan. I will guide you. I will announce. Definitely. Okay, I will guide you. Do as per your guidelines. Yeah. Definitely. కృష్ణారెడ్డి గారు మీరు పోయి మాట్లాడతారా? అక్కడ తీసుకోండి. మా ఇది పెట్టామా ఇక్కడ పెట్టండి, ఇక్కడ సెంటర్లో పెట్టండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, విజనరీ ముఖ్యమంత్రి గారికి, డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన ఇతర మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు కృష్ణ. ఒక 2 నిమిషాలు మీరు సైలెంట్గా వింటే మన ముఖ్యమంత్రి గారి విజన్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడో రాష్ట్రం చాలా దగ్గర నుంచి వచ్చారు, మీరు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మన అందరం కూడా మాట్లాడుకోవచ్చు. మీరు వినేది చాలా తక్కువ వింటున్నారు. వాళ్ళు మంచి కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, చక్కగా వివరిస్తున్నారు. మీరందరూ కొంచెం ఇక్కడికి వచ్చిన కార్యక్రమంకి ఆ P4 అనేది అర్థం చేసుకుంటే మీలో చాలామంది విజనరీస్ ఉన్నారు, చాలామంది సహాయం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఈ P4 గురించి డిసెంబర్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ P4 గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి, ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే, ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ, మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు, మమ్మల్ని నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు, మీరు సమాజానికి చాలా ఇవ్వాలి, మీరందరూ చేయాలి అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే, నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ P4 గురించి. డిసెంబర్ 14th అనుకుంటా. అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ P4 కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే, ఈ మండలంలో ఏముంది ఏంటి నేను దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి BRK న్యూస్.